అది చాలా ఇంపార్టెంట్. అది మోరంపూర్ నుంచి శాటిలైట్స్ We have prepared an action plan for 2027 Godavari Pushkaralu, sir. So tentative schedule of 44.5 square kilometers, sir, with the population of 5.6 lakh. Guard area, sir. The buffer zone is between the urban sprawl and towards the guard area, sir. Periphery zone is in terms of like technological interventions. We need to set up the triple Z goals, sir, during the Pushkaras or just stormwater treatment. ఫిల్ అయిపోతే దీన్ని అక్కడ శానిటైజ్ కొంచెం వెనకెళ్తే బాగుంటుందేమో. సబ్జెక్ట్ వస్తుంది కదా. నాకు రావట్లేదు, కిందకి వెళ్ళాలి, బాటిల్ రావాలి కదా. మిగతా వాళ్ళు కమిషనర్స్ కూడా వచ్చారు. మెయిన్ డిస్కషన్ ఈరోజు రాజమండ్రి మీద డిస్కషన్ జరిగింది. ఇందులో కూడా ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే 50.6 MLD వర్క్ ఒకటి జరుగుతుంది. అది 60% అయింది. బ్యాలెన్స్ ఫిబ్రవరికి పూర్తవుతుందని అధికారులు చెప్పడం జరిగింది. మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ 50.6 MLD అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రికి ఉన్న సమస్య. 2014-19లో కూడా పుష్కరాలప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ సమస్య అది. అందుకని ఏదైతే 50.6 MLDతో జరుగుతుందో బ్యాలెన్స్ ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా మరొక 5 MLD కూడా జరుగుతుంది. అది ఫేస్లో 1.0లో 82.16 crore 37 crores ఖర్చు పెట్టారు. అది టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూషన్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా యాక్చువల్గా ఇవాళ అధికారులకి ఆదేశించడం జరిగింది. ఇది కాకుండా అమృత్ తీసుకుంటే అమృత్ 2.0లో ఈరోజు ఇక్కడికి 290 కోట్లు శాంక్షన్ అయ్యింది. అమృత్ 2.0లో వాటర్ సప్లై కావచ్చు, వాటర్ సప్లైకి 95 crores, సివరేజ్ స్టెప్టేజ్కి 92 కోట్లు, మళ్ళీ ఏపీ టిడ్కో హౌసెస్లో వాటర్ సప్లై చేయడానికి 5.1 crore, టిడ్కోలో సివరేజ్ స్టెప్టేజ్కి 17.45 crore, తర్వాత వాటర్ బాడీ రిజర్వేషన్కి 19.87 crores. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ 2.0లో ఈ లెగసీ కానీ వాటన్నిటికి కూడా శాంక్షన్ చేస్తుంది. వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేశాం. అయితే ఈ యొక్క అమృత్ 2.0 ఈ నెలాఖరులోపు టెండర్లు వస్తాయి. టెండర్లు రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసాము. ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి. రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే
456 కోట్లు అయితే మొత్తం పూర్తవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ వేశారు మంత్రులతో. దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో అంటే మున్సిపాలిటీ కావచ్చు, R&B కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, తర్వాత టూరిజం కావచ్చు, ఇట్లా ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఏంటో అన్నింటితోనూ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఎంత కావాలి ప్రాజెక్ట్ చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. వారు దాని బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చెత్త పన్నేసింది ప్రజల మీద, కానీ 85 లక్షల చెత్తను వదిలేసిపోయింది. ఆ 85 లక్షలు కూడా సర్ఫేస్ లెవెల్ కింద తీసుకుంటే మళ్ళా ఇంకో 15 నుంచి 25 లక్షలు ఉంది. గత గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి రావడం, 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పుష్కరాలకి ఏ విధంగా మనం సంసిద్ధం కావాలన్న దాని మీద సమీక్షించడం, అన్ని శాఖల వారిని రివ్యూ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా నివేదిక ఇవ్వాలి, శాఖల వారీగా వారి యొక్క అవసరాలు ఏంటి, గతంలో పుష్కరాలు జరిపిన విధానాలు బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద కూడా సమీక్షించడం. మరి శాసనసభ్యులుగా నేను కానీ, రాజానగరం శాసనసభ్యులు కానీ, రుడా చైర్మన్ గారు కానీ మా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పుష్కరాలకి చేయవలసిన కార్యక్రమాలు, రుడా పరంగా మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి యొక్క దృష్టిలో ఉంచడం. గత 5 సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అవగాహన కలిగిన వ్యక్తిగా, అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తిగా నారాయణ గారు చాలా సమర్థవంతంగా ఈ శాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రిగా వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ మొదలుకొని అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ సంపదని సృష్టించుకుంటూ ఎక్కడికక్కడ మేజర్ పంచాయతీస్ నుంచి, కార్పొరేషన్స్ నుంచి అన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పుష్కరాలకు కూడా గతంలో జరిగిన దాన్ని బట్టి అన్ని కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎదుర్కొంటున్న సమస్యలు, నగరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం, ఆయనకున్న అనుభవంతో వాటన్నిటిని కూడా ఏం చేయాలన్నది తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనా ఒక్కటే, పుష్కరాల్ని సమర్థవంతంగా చేయడంతో పాటు నగరంలో మరొక 30-40 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది అవసరం లేని విధంగా, ఎక్కడైనా సరే నాకు రోడ్డు కావాలి, డ్రైన్ కావాలి, ఒక పార్క్ని అభివృద్ధి చేయాలి, ఇలాంటి మాటలు అనేది ఈ యొక్క ప్రాంతంలో వినబడకుండా ఉండే విధంగా పుష్కరాలు చేయాలన్న ఒక ఆలోచనతోటి, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నింటి మీద కూడా సార్ చర్చించారు. మా తాలూకువి కూడా కొన్ని ఆయనకి తెలియచేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రివర్ ఫ్రంట్ కానీ, అఖండ గోదావరి కానీ జరుగుతూ ఉన్నాయి. ఆ రివర్ ఫ్రంట్ జరుగుతున్న కార్యక్రమం కానీ, అఖండ గోదావరి జరుగుతున్న కార్యక్రమం కానీ నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమానికి కాంప్లిమెంట్ అయ్యే విధంగా, ఇండిపెండెంట్గా చేయడం కాదు, అవి కాంప్లిమెంట్ అయ్యే విధంగా
జరుగుతున్న కార్యక్రమాల్లోని ఎవరు కూడా, ఉదాహరణకు ఇప్పుడు అఖండ గోదావరి జరుగుతూ ఉంది, అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలను ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకూడదు. చెయ్యాలంటే శాస్త్రీయంగా ఏం చెయ్యాలన్న దాని మీద ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా చెయ్యాలి. అవేవీ లేకుండా గుళ్ళు జరుపుతాం, ఇది జరుపుతాం అనే ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు. ఏది కూడా జరిపే ఆలోచన లేదు. ఏది కూడా అక్కడ జరిగే కార్యక్రమంలోనే ఇంతకుముందే చెప్పాం, రివర్ ఫ్రంట్ లో కూడా ఏ ఒక్క విగ్రహాన్ని కూడా తొలగించము. విగ్రహాలు అక్కడే ఉంటే దాన్ని యూనిఫామ్ గా రీలొకేట్ చేస్తాం. గుళ్ళు కూడా ఏది కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే జరగదు. అవి కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. కొన్ని శాఖల మధ్య సమన్వయ లోపం జరుగుతూ ఉంది. అది కూడా కొద్దిగా దృష్టి పెట్టాలని కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే పుస్తకాలకు సంబంధించినటువంటి ఉందో రాజమండ్రి తర్వాత ఇక్కడ ఎక్కువగా భక్తులు వచ్చేటువంటిది కానీ గోదావరి ఉన్నటువంటి ప్రాంతం దాదాపుగా పూరు నియోజకవర్గంలో గోదావరి 25 కిలోమీటర్ల వరకు కూడా గోదావరి నాలుగుని వాళ్ళ పూరు నియోజకవర్గం ఉంది. గతంలో ఉన్నటువంటి ఘాట్ల కంటే కూడా ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే మనం 2015లో పుస్తకాలప్పుడు అక్కడ డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చేసిన పరిస్థితి కొవ్వూరు నియోజకవర్గానికి కానీ ముఖ్యంగా కొవ్వూరు పట్టణానికి కానీ ఎక్కడ కూడా ఏమి చేసిన పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా ఇలా పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర టెంపుల్స్ కానీ ఇవాళ గోదావరిని అనుకున్నటువంటి అనేక టెంపుల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి భక్తులు బయట నుంచి కూడా రోజువారీ కూడా వందలాది మంది వచ్చి భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎందుచేతనంటే ఇవాళ కొవ్వూరు పట్టణానికి వచ్చేటువంటి పైనుంచి వచ్చేటువంటి భక్తులు ఇటు తెలంగాణ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ వచ్చేటువంటి భక్తులందరూ కూడా కొవ్వూరు మీదుగానే రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో జరిగినటువంటి రివ్యూలో కూడా 15 రోజు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే రాజమండ్రిలో కొంచెం ఉన్నాయో వాటిని కొంచెం మనం అటువంటి వాటిని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా వెళ్లాలంటే కొవ్వూరు మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పిన దాని మీద కూడా గతంలో రివ్యూలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ కొవ్వూరు పట్టణ కానీ అదే నియోజకవర్గంగా ఉంది. కాబట్టి దానికి కూడా సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేసి మంత్రివర్యుల గారికి సమర్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పుష్కరాలని అఖండ గోదావరి అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి దాని మీద సక్సెస్ చేసి ఆ ప్రాంతం కొవ్వూరులో కానీ రాజమండ్రిలో కానీ పుష్కరాలు జరిపేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇటువంటి సంఘటనలు జరగకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేసి దీన్ని విజయవంతం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మంత్రివర్యులందరూ కూడా దీని మీద పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా కొవ్వూరు పట్టణంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని దీన్ని పుస్తకాలకు సంబంధించిన ప్లాన్ ముందుగానే చేసుకున్నట్లయితే దాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు చేసి ఈ యొక్క పుష్కరాల మీద పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి వారు పెట్టడం జరిగింది. పుష్కరాలు ఏ విధంగా జరపాలి, ప్రాథమికంగా ఏమేమి అసలు పనులు ప్రారంభించాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన వర్క్లు ఏంటి, అలాగే ఏ డెవలప్మెంట్స్ కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనే దాని మీద వారు మీటింగ్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా దాంతోపాటు రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్లో ప్రత్యేకంగా మా రాజానగరం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రాజానగరం నియోజకవర్గంలో 14 కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. దాంట్లో 8 ఘాట్లు లాస్ట్ టైం పెట్టారు. ఇప్పుడు 9 ఘాట్లు పెట్టాలని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం అయింది. దాంతోపాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతం మరియు అక్కడ రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీని కూడా డెవలప్ చేయాలని వారిని కోరాం. ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన దేవుని చెరువు ఏరియాలో కూడా మంచి పార్కింగ్ సౌకర్యంతో పాటు అక్కడ ఎవరైతే వస్తారో వచ్చే యాత్రికులందరికీ కూడా ఒక బస్సు ఏర్పాటు చేసే విధంగా అక్కడ వాళ్ళు వెయిట్ చేయడానికి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక బస్సులాగా అక్కడ అకామిడేషన్ కూడా, టెంపరీ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరాం. వారు తప్పకుండా పరిశీలిస్తామన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ పుష్కరాలు అనేది ఒక కుంభమేళాని, మహాకుంభమేళాన్ని తలపించే విధంగా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రేపు వచ్చే 27లో జరిగే పుష్కరాలను జరపబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ రోజున రాజమండ్రి నగరంలో
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు నారాయణ గారిని ఇచ్చేసి పుష్కరాల నిమిత్తం మున్సిపాలిటీలో మనకి ఏం చేస్తున్నాం, ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయని చెప్పేసి వారు పర్యవేక్షించడానికి రివ్యూ మీటింగ్ అయితే పెట్టారు. రకాలుగా అంటే ఒక టెక్నాలజీ పరంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానివ్వండి, అనేక అంశాలు ఈరోజు ఆయన చర్చించడం జరిగింది. గతంలో ఇక్కడ జరిగినటువంటి పుష్కరాలు చూసుకుని అదేవిధంగా మొన్నే మహాకుంభలో జరిగినటువంటి ఆ ఏర్పాట్లు కానివ్వండి, వాటి నుంచి నేర్చుకుని మనం ఏ విధంగా దాదాపు 8 కోట్ల మంది వచ్చినా కూడా మనం ఏ విధంగా సంసిద్ధం కావాలని చెప్పేసి ఆయన రివ్యూ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆర్ఎంసీ పరిధిలో మనకి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఆర్ఎండి కానివ్వండి, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఎండోమెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, అనేక డిపార్ట్మెంట్స్లో మనకి ఏమేమి పనులు చేయాలని చెప్పేసి ఆయన రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఏరియాస్ కూడా అంటే ఏవైతే మనకి కొవ్వూరు ఉందో, నిడదవోలు ఉందో, లేకపోతే రాజానగరం ఉందో, ఈ ప్రాంతాల్లో కూడా మనం ఎట్లా ఈ క్రౌడ్ని డైవర్ట్ చేసి ఏ విధంగా మనం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆయన సూచన చేయడం జరిగింది. సో తప్పనిసరిగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఈ మీటింగ్ పెట్టి మరొక రివ్యూ మీటింగ్ పెట్టి చర్చించబోతున్నారు. సో రానున్న 2027 నాటి పుష్కరాలకి పూర్తిగా సంసిద్ధం కావాలని చెప్పేసి ఈవేళ ఈ పునాది అయితే వేస్తున్నాం.